డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందనే కథనపై జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. పవన్ కు విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్ర బలగాల రక్షణ ఎంతో అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత పెంచాలని చిల్లపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ రోజున కీలక భూమికి పోషించిన వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. దానికి నీతి నిజాయితీగా నిలబడి ప్రజల పక్షాన పోరాడి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఇక్కడ యువత భవిష్యత్తు కోసం, మహిళలకి, అలాగే రైతులకి, అలాగే మిగతా అన్ని రకాల వృత్తుల వారికి అండగా ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ, ఒక నీతివంతమైన పరిపాలన ఇచ్చేందుకు ఈ రోజున పరిపాలనలో భాగస్వామ్యంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఈరోజు ఉండటం జరిగింది. దీనికి రకరకాల సంఘ విద్రోహ శక్తులు ఉండుంటాయి. దానికి తప్పనిసరిగా కేంద్ర బలగాలు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సెక్యూరిటీ వింగ్ ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున చిన్న చిన్న వాటికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఎంత పరిపాలనలో ఎంత ముందంజుగా వెళ్తా ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి గంట, ప్రతి నిమిషం మనం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, ముఖ్యమంత్రి ఆయన ప్రధానమంత్రి మోడీ గారు దాని మీదే ఇచ్చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇప్పుడు ఏదైతే ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు స్వతంత్ర పాలన హత్య రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదో ఇక్కడ ఇది రాష్ట్రపతి పరిపాలన చేయాలి, అలాగే ఢిల్లీలో మేము ధర్నా చేయాలి. అసలు నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎంత దారుణం. ఆంధ్ర రాష్ట్రం ఒక తరం భవిష్యత్తు నాశనం అయిపోయింది. వాళ్ళంతా కలిసి మూకమ్మడిగా వన్ సైడ్గా తీర్పిచ్చారు వాళ్ళు మా అధ్యక్షుడు నిలబడిన దానికి. నేను మరి ఏదో అంటారు సార్, గురువింద కింద తనకు తెలియదు అన్నట్లుగా ఆ టైప్లో ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇదైతే మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే మా అధ్యక్షుడు వారికి తప్పనిసరిగా మంచి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మేము అనుకుంటాం.